100 రోజుల ఎన్డీఏ ప్రభుత్వ శక్తివంతమైన పాలనలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు చేస్తూ ముందుకు వెళ్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా సేవా పక్షోత్సవాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పోలమూరు శ్రీదేవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అనేక మంది యువకులు రక్తదానం చేశారు. దానిలో భాగంగా రక్తదానం చేసిన యువతకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణ పట్ల, ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన పెంచాలనే లక్ష్యంతో సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి పరిరక్షణ అనేది ప్రజల దినచర్యగా మారాలనేది నరేంద్ర మోదీ ఆశయమని, దానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమిరాజు మాట్లాడుతూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి ద్వారా రాష్ట్రంలో 8 కొత్త విమానాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కోసం గత ప్రభుత్వం స్థలం ఇవ్వడం కారణంగా ఆగిపోయిందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రైల్వే జయంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు. అనేక కార్యక్రమాలని నిర్మాణాత్మకంగా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు పెడుతుంది. ఒక్కొక్క అంశాన్ని నేను స్పష్టంగా వివరించడానికి ప్రయత్నం చేయను. ఒక ఎయిర్వేస్ మినిస్టరు వచ్చిన తర్వాత కేంద్రంలో ఒక 8 కొత్త విమానాలని, అంటే మనకు చాలా అవసరం. కాశీ వెళ్ళడానికి విమానం లేదు, అలానే ఢిల్లీ వెళ్ళడానికి 2వ విమానం లేదు, అలానే వైజాగ్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళడానికి విమానాలు లేవు, అలానే ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో వైజాగ్లో నిర్మాణం చెందాలి, అలానే రైల్వే జోన్ ఎప్పుడో ఇవ్వాలి, అది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం స్థలం ఇవ్వడం మూలంగా ఆగిపోవడం, వీటిల్ని ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం, అలానే రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అనపర్తి లాంటి నియోజకవర్గంలో ఒక నబార్డులో దీనికి డబ్బు వస్తుంది, ఈ హాస్పిటల్ కట్టడానికి దానికి డబ్బు ఉంది అని తెలుసుకోవడం, అలానే కొన్ని నేషనల్ హైవే రోడ్స్ని కూడా మనం అనపర్తిలో వేసే విధంగా, రైల్వేల్ని అభివృద్ధి చేసే విధంగా చంద్రబాబు. ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి వరకు సేవా పక్వాట్, సేవా పక్షోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా యువమోర్చా నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. పెద్దలు జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి యువత, కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందించి ఈ కార్యక్రమానికి హాజరై రక్తదానాన్ని చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇవాళ ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణ పట్ల, ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన పెంచాలి, ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు చేయాలనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమం చేపట్టారో, ప్రకృతి పరిరక్షణ అనేది ప్రజల దినచర్యగా మారాలనేది నరేంద్ర మోడీ గారి ఆశయం. దానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.